ఇది 20 సంవత్సరాల క్రితం హృతిక్ రోషన్, ఇప్పుడు హృతిక్ రోషన్. 20 సంవత్సరాల క్రితం ప్రీతి జింట, ఇప్పుడు ప్రీతి జింట. 20 సంవత్సరాల క్రితం మహేష్ బాబు, ఇప్పుడు మహేష్ బాబు ఇంకా హ్యాండ్సమ్ అయ్యాడు కదా. 20 సంవత్సరాల క్రితం కింగ్ నాగార్జున, ఇప్పుడు నాగార్జున. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, శిల్పా శెట్టి, లిస్ట్ గోస్ ఆన్. వీళ్ళని చూసినప్పుడు అందరికీ ఒకటే ఆశ్చర్యం వేస్తుంది, ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా హ్యాండ్సమ్ అవుతున్నారేంట్రా, వీళ్ళకి అసలు ఏజ్ అవ్వదా అని. వయసు పెరుగుతున్నా కూడా వీళ్ళు ఇంత యంగ్గా కనిపించడానికి రీజన్స్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఏం తింటారు, దీని వెనక డార్క్ సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా? లెట్స్ ఫైండ్ అవుట్. ఎక్స్పర్ట్స్ అందరూ ఫేషియల్ సిమెట్రీ అండ్ ప్రపోజిషన్ ని బేస్ చేసుకొని ఒక పర్సన్ ఎంత అందంగా ఉన్నారో చెప్తారు. దాన్ని గ్రీక్ గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ అంటారు. సైన్స్ ప్రకారం పర్ఫెక్ట్ ఫేషియల్ రేషియో ఉన్న పర్సన్ పేరు బెల్లా హదీద్. ప్లాస్టిక్ సర్జన్స్ కూడా ఫేషియల్ సిమెట్రీ అండ్ ప్రపోజిషన్ ని బేస్ చేసుకొని సర్జరీస్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ బ్యూటీ స్టాండర్డ్స్ ప్రకారం ఒక పర్సన్ యొక్క నోస్ అండ్ లిప్స్ ని బట్టి వాళ్ళు అందంగా ఉన్నారా అని చెప్తారంట. ఎందుకంటే మన ఏజ్ అనేది లిప్స్ అండ్ నోస్ ని చూసి చెప్పేయచ్చు. వయసు పెరిగే కొద్దీ మన లిప్స్ దగ్గర స్కిన్ ముడతలు పడుతుంది, దీనివల్ల మన ఏజ్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. అందుకే ఫిల్మ్ స్టార్స్ ఎక్కువగా నోస్ అండ్ లిప్స్ పైన దృష్టి పెడతారు. సర్జరీస్ కూడా ఎక్కువగా వాటికే చేపిస్తారు. వీళ్ళు ఎంత యంగ్ గా ఎలా ఉన్నారో తెలియాలంటే ఫస్ట్ మనకి ఏజింగ్ కాన్సెప్ట్ గురించి తెలియాలి. ఈ ఏజింగ్ ప్రాసెస్ మన బాడీలో జరగటం వల్లే ఏజ్ పెరిగే కొద్దీ ఫిజికల్ చేంజెస్, సైకలాజికల్ చేంజెస్ జరుగుతాయి. ఫిజికల్ అపీరియన్స్ విషయానికి వస్తే జనాలు మనలో ఫస్ట్ చూసేది మన స్కిన్. ఈ స్కిన్ ఎంత బాగుంటే మనం అంత యంగ్ గా అందంగా కనిపిస్తాం. మన బాడీకి స్కిన్ ఒక ఇనిషియల్ బ్యారియర్ లా ఉండి ప్యాథోజన్స్, అల్ట్రా వైలెట్ లైట్స్, కెమికల్స్ అండ్ మెకానికల్ ఇంజురీస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఒక ప్రొటెక్ట్ చేయటమే కాకుండా బాడీ టెంపరేచర్ ని మెయింటైన్ చేయటం, విటమిన్ డి ని అబ్జర్వ్ చేసుకోవటం, ఇన్ఫెక్షన్స్ తో ఫైట్ చేయటం ఇలాంటివి కూడా చేస్తుంది. స్కిన్ లో మొత్తం 7 లేయర్స్ ఉంటాయి. ఈ లేయర్స్ అన్నిట్లో ఏజింగ్ ప్రాసెస్ జరిగే మెయిన్ లేయర్స్ మాత్రం 3. అవే ఎపిడెర్మిస్, డెర్మిస్, హైపోడెర్మిస్. స్కిన్ కి పై భాగంలో ఉండేది ఎపిడెర్మిస్. ఇదే మన బాడీలోకి ఎలాంటి ప్యాథోజన్స్ ఎంటర్ అవ్వకుండా, యూవీ రేడియేషన్స్ ఎంటర్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఎపిడెర్మిస్ తర్వాత ఉండే లేయర్ డెర్మిస్. ఈ లేయర్ కొలాజిన్ అండ్ ఎలాస్టిక్ ఫైబర్ తో తయారవుతుంది. దీనివల్లే మన బాడీలో స్ట్రక్చర్ ఫ్లెక్సిబుల్ గా అండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. దాని తర్వాత ఉండే లేయర్ హైపోడెర్మిస్. ఈ లేయర్ లోనే ఎడిపోస్ టిష్యూస్, బ్లడ్ వెజల్స్, హెయిర్ ఫాలికల్స్, నెర్వ్స్ అండ్ స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి. మొత్తం ఈ 3 లేయర్స్ కలిస్తేనే మన స్కిన్ అనేది ఫామ్ అవుతుంది. బేసిక్ గా మన స్కిన్ ఒక న్యూరో ఎండోక్రైన్ ఇమ్యూన్ ఆర్గన్. సో దానివల్ల మన బాడీలో ఏజింగ్ అనేది క్రోనలాజికల్ ఏజింగ్ అండ్ ఫోటో ఏజింగ్ లాంటి డిఫరెంట్ వేస్ లో జరుగుతుంది. క్రోనలాజికల్ ఏజింగ్ అంటే న్యాచురల్ గా మనం పెరిగే కొద్దీ మన ఏజ్ ని పుట్టిన ఇయర్ ని బట్టి చెప్పటం. క్రోనలాజికల్ ఏజింగ్ అనేది ఒక ఇన్విటబుల్ ప్రాసెస్, అంటే ఇది అనివార్యం, దీన్ని ఎవ్వరూ ఆపలేరు. మన స్కిన్ సాఫ్ట్, స్మూత్ అండ్ ముడతలు లేకుండా ఉండాలంటే స్కిన్ లో కొలాజిన్ లెవెల్స్ ఎక్కువగా ఉండాలి. కొలాజిన్ ని మన బాడీ న్యాచురల్ గానే ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఏజ్ పెరిగే కొద్దీ స్కిన్ లో కొలాజిన్ ప్రొడక్షన్ స్లో అయిపోయి స్కిన్ అనేది ఎలాస్టిసిటీని కోల్పోతుంది. దానివల్లే మన స్కిన్ లూజ్ అయిపోయి ముడతలు, మచ్చలు లాంటివి ఏర్పడతాయి. అండ్ రెండోది ఫోటో ఏజింగ్. క్రోనలాజికల్ ఏజింగ్ ఇంటర్నల్ గా జరిగితే ఫోటో ఏజింగ్ ఎక్స్టర్నల్ గా జరుగుతుంది. అంటే మనం తినే ఫుడ్, వాటర్ అండ్ ఎయిర్ పొల్యూషన్, స్మోకింగ్, స్ట్రెస్, ఎక్సర్సైజ్ చేయకపోవటం అండ్ మెయిన్ గా సన్ నుంచి వచ్చే యూవీ రేస్ వల్ల ఈ ఫోటో ఏజింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఇవి మనందరి బాడీస్ లో జరిగే స్కిన్ ఏజింగ్ యొక్క కాన్సెప్ట్. సో ఈ 2 విధాలుగా మన బాడీలో ఏజింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం బాలీవుడ్ యాక్టర్స్ యొక్క బ్యూటీ అండ్ యంగర్ లుక్స్ యొక్క సీక్రెట్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఏ యాక్టర్ ఆర్ యాక్ట్రెస్ అయినా తీసుకోండి, వాళ్ళు డెఫినెట్ గా రోజు జిమ్ చేస్తారు. స్కిన్ హెల్త్ బాగుండాలంటే మంచి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అని వాళ్ళకి తెలుసు. ఈ హెల్దీ లైఫ్ స్టైల్ కాన్సెప్ట్ మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒకసారి ఈ చార్ట్ ని చూడండి. ఈ చార్ట్ లో ఉండే డైట్స్ ని ఓవరాల్ ది వరల్డ్ కన్జ్యూమ్ చేస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసి మెడిటరేనియన్ డైట్. ఈ డైట్ ని ఎక్కువగా వరల్డ్ లో ఉండే టాప్ సెలబ్రిటీస్ ఫాలో అవుతారు అండ్ ఇది మోస్ట్ హెల్దీ డైట్ కూడా. మెడిటరేనియన్ డైట్ లో వెజిటబుల్స్, దాల్, ఫ్రూట్స్, నట్స్, వీట్, రైస్, ఫిష్ అండ్ చికెన్ ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు. ఈ డైట్ లో వెజిటబుల్స్ అండ్ నట్స్ ఉండటం వల్ల కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ ఫైబర్స్ ఎక్కువగా దొరుకుతుంది. అండ్ రెడ్ మీట్, ప్రాసెస్డ్ ఫుడ్స్ లాంటి వాటిని చాలా తక్కువగా కన్జ్యూమ్ చేస్తారు. అండ్ సెకండ్ వన్ ఏషియన్ డైట్. దీంట్లో ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ లైక్ బీన్స్, స్ప్రౌట్స్, ఎగ్ ప్లాంట్, క్యాబేజ్, మష్రూమ్స్ ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు. ఈ డైట్ లో డైరీ ప్రోడక్ట్స్ అండ్ రెడ్ మీట్ చాలా లిమిటెడ్ గా యూస్ చేస్తారు. అండ్ థర్డ్ వన్ వెస్ట్రన్ డైట్. ఇది మనం చెప్పుకున్న మెడిటరేనియన్ అండ్ ఏషియన్ డైట్స్ కి పూర్తి ఆపోజిట్ గా ఉంటుంది. దీంట్లో డెజర్ట్స్, కుకీస్, చిప్స్, పేస్ట్రీస్, కూల్ డ్రింక్స్, బర్గర్, పిజ్జా, డోనట్స్ ని కన్జ్యూమ్ చేస్తారు. అంతేకాకుండా మన బాడీలో ఎక్కువ కొలెస్ట్రాల్ అండ్ ఆక్సిడేటివ్ లెవెల్స్ ని పెంచే రెడ్ మీట్,
మీట్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ని ఈ డైట్లో చాలా హై క్వాంటిటీలో కన్జ్యూమ్ చేయటం వల్ల వాళ్ళ బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగిపోయి ఏజింగ్ ప్రాసెస్ స్పీడ్ అయ్యి యంగ్ ఏజ్లోనే చాలా ఓల్డ్గా కనిపిస్తారు. ఒక సెలబ్రిటీస్ అనే కాదు, ఎవరైనా యంగ్గా కనిపించాలంటే డెఫినెట్లీ మంచి హెల్దీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలి. మామూలుగా అయితే యాక్టర్స్ అందరూ హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తారు అని వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేస్తే మనకు అర్థమైపోతుంది. కానీ వాళ్ళు 40s 50s ఏజ్లో కూడా యంగ్గా కనిపించడానికి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయడమే కాకుండా మనకి బయటికి చెప్పనివి చాలా చేస్తారు. షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ అండ్ అనిల్ కపూర్ లాంటి చాలా బాలీవుడ్ యాక్టర్స్ వాళ్ళ లుక్స్ని యంగ్గా మెయింటైన్ చేయడానికి బేసిక్గా 3 ప్రాసెస్ని ఫాలో అవుతారు. ఫస్ట్ వన్, కాస్మెటిక్ ప్రొసీజర్స్. మోస్ట్ ఆఫ్ ది ఫిలిం స్టార్స్ వాళ్ళ లుక్స్ అండ్ అపియరెన్సెస్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి చాలా కాస్మెటిక్ ప్రొసీజర్స్ని చేయించుకుంటారు. ముడతలు లేకుండా స్మూత్ స్కిన్ కోసం బొటాక్స్ ఇంజెక్షన్స్, స్కిన్ టెక్స్చర్ని పెంచుకోవడానికి కెమికల్ పీల్స్, లూజ్ స్కిన్ని టైట్ చేసుకోవడానికి డర్మల్ ఫిల్లర్స్, ఇలాంటి కాస్మెటిక్ ప్రొసీజర్స్ని యాక్టర్స్ చేయించుకుంటూ ఉంటారు. ఇలా కాస్మెటిక్ ప్రొసీజర్స్ చేయించుకున్న వాళ్ళ ఏజ్ నార్మల్ ఏజ్తో కంపేర్ చేస్తే 5.2 ఇయర్స్ యంగ్గా ఉంటుందంట. మనం ఫస్ట్లో డిస్కస్ చేసినట్లు మన ఫేషియల్ బ్యూటీలో మెయిన్ పార్ట్స్ నోస్ అండ్ లిప్స్. అందుకే మోస్ట్ ఆఫ్ ది కాస్మెటిక్ ప్రొసీజర్స్ అన్ని లిప్స్ అండ్ నోస్ పైనే చేస్తారు. కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్న కొంతమంది బాలీవుడ్ యాక్టర్స్ వచ్చేసి అనుష్క శర్మ లిప్ ప్రొసీజర్, శిల్పా శెట్టి నోస్ అండ్ లిప్ ప్రొసీజర్, కత్రినా కైఫ్ బొటాక్స్ అండ్ లిప్ ఫిల్లర్స్, సల్మాన్ ఖాన్ బొటాక్స్ అండ్ లిప్ ఫిల్లర్స్, షారుఖ్ ఖాన్ బొటాక్స్, రణబీర్ కపూర్ హెయిర్ లైన్ కరెక్షన్, ఇంకా చాలా మంది ఉన్నారు. బాలీవుడ్ బొటాక్స్ ని ఓపెన్ గా ప్రమోట్ చేస్తుంది. బొటాక్స్ ని బాలీవుడ్ తో పాటు కార్పొరేట్ ఎంప్లాయీస్, మ్యారేజ్ చేసుకునే వాళ్ళు, ఈవెన్ పొలిటికల్ లీడర్స్ కూడా యూస్ చేయడం స్టార్ట్ చేశారు. చాలా మంది ఎక్స్పర్ట్స్ అండ్ డాక్టర్స్ కూడా బొటాక్స్ యూస్ చేయడం సేఫ్ అంటున్నారు. కానీ రియాలిటీలో చూస్తే కొంతమంది ఈ బొటాక్స్ అండ్ ఫిల్లర్స్ తీసుకోవటం వల్ల చనిపోయిన సంఘటనలు మనం న్యూస్ లో చూసాం కూడా. బొటాక్స్ ఇంజెక్ట్ చేసిన ప్లేస్ ప్యారలైజ్ అయ్యి అక్కడ స్పర్శ లేకపోవడం లాంటివి జరుగుతున్నాయి. బట్ అయినా కూడా చాలా మంది లిప్స్ అండ్ నోస్ పర్ఫెక్ట్ షేప్ రావాలని బొటాక్స్ ని యూస్ చేస్తున్నారు. ఇలా బొటాక్స్ ని యూస్ చేసి షేప్ ని పర్ఫెక్ట్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు చేయించుకున్న సర్జరీస్ గురించి బయట పెట్టలేదు. మన ఇండియన్ సెలబ్రిటీస్ కి అండ్ ఫారిన్ సెలబ్రిటీస్ కి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్స్ ట్రాన్స్పరెన్సీ. ఫారిన్ సెలబ్రిటీస్ వాళ్ళు చేయించుకున్న కాస్మెటిక్ ప్రొసీజర్స్ అన్ని కూడా ఓపెన్ గా వాళ్ళ ఫ్యాన్స్ కి చెప్తారు. అండ్ సెకండ్ ప్రాసెస్ వచ్చేసి స్కిన్ కేర్. చాలా మంది ఫిల్మ్ స్టార్స్ యూత్ఫుల్ అపిరియన్స్ ని మెయింటైన్ చేయడానికి రెగ్యులర్ ఫేషియల్స్, మాయిశ్చరైజింగ్, సన్ డ్యామేజ్ ట్రీట్మెంట్స్ అండ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ పై చాలా ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు. అంతేకాకుండా డైలీ ఒక స్కిన్ కేర్ రొటీన్ ని ఫాలో అవుతూ ఉంటారు. ఈ స్కిన్ కేర్ రొటీన్ లో పెద్దగా ఎక్కువ స్టెప్స్ ఉండవు, జస్ట్ 4 స్టెప్స్ మాత్రమే ఉంటాయి. ఫస్ట్ వన్ క్లెన్స్ అండ్ సెకండ్ వన్ ట్రీట్ అండ్ థర్డ్ వన్ మాయిశ్చరైజ్ అండ్ ఫోర్త్ వన్ సన్ స్క్రీన్. ఐ థింక్ మీలో చాలా మంది ఈ స్టెప్స్ ని ఫాలో అవుతూ ఉండొచ్చు. ముడతలు అనేవి ఏజ్ పెరగడంతో పాటే కాకుండా సన్ ఎక్స్పోజర్ వల్ల కూడా వస్తాయి. అందుకే చాలా మంది సెలబ్రిటీస్ అండ్ కామన్ పీపుల్ కూడా సన్ స్క్రీన్ ని యూస్ చేస్తారు. సన్ స్క్రీన్ యూస్ చేయకపోవడం వల్ల ప్రీమెచ్యూర్ ఏజింగ్, డ్రై స్కిన్, సన్ స్పాట్స్, ఈవెన్ స్కిన్ క్యాన్సర్ కూడా వస్తుంది. యాక్టర్స్ కామన్ పీపుల్ కన్నా ఎక్కువగా హెవీ లైటింగ్ కి ఎక్స్పోజ్ అవటం అండ్ మేకప్ ప్రోడక్ట్స్ ని యూస్ చేయటం వల్ల యాక్టర్స్ లో ఏజింగ్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. సో యాక్టర్స్ అందరూ కూడా నార్మల్ ఫేస్ వాష్లు, క్లెన్జర్ ఆర్ మాయిశ్చరైజర్స్ ని యూస్ చేయకుండా డెర్మటాలజిస్ట్లని కన్సల్ట్ అయ్యి మెడికల్ ప్రోడక్ట్స్ ని యూస్ చేస్తారు. యాక్టర్స్ యూస్ చేసే ప్రోడక్ట్స్ మనకి బయట ఉన్న లోకల్ స్టోర్స్ లో దొరకవు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్. ఒక బ్యాలెన్స్డ్ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, మినిమల్ స్ట్రెస్, సరిపోయినంత నిద్ర ఉండటం వల్ల యాక్టర్స్ లో ఒక యూత్ఫుల్ అపియరెన్స్ ఉంటుంది. ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల స్కిన్ క్వాలిటీ పెరుగుతుంది. బేసిక్ గా యాక్టర్స్ అందరికీ కూడా లుక్స్ అండ్ హెల్త్ ని మెయింటైన్ చేయడానికి ఒక టీమ్ ఉంటుంది. మాధురి దీక్షిత్ అండ్ శిల్పా శెట్టి వాళ్ళు యంగ్ గా కనిపించడానికి ఒక 5 స్టెప్ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేస్తున్నట్లు చెప్పారు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్స్. బాలీవుడ్ యాక్టర్స్ ఎక్కువగా లీఫీ గ్రీన్, కలర్ఫుల్ వెజిటబుల్స్ అండ్ ప్రోటీన్స్ ని తింటూ ఉంటారు. దీనివల్ల బాడీ స్ట్రక్చర్ అండ్ స్కిన్ క్వాలిటీ మెయింటైన్ అవుతుంది. సెకండ్ స్టెప్ పోర్షన్ ఈటింగ్. మనం అయితే ఎప్పుడు పడితే అప్పుడు ఎంత కావాలంటే అంత తినేస్తాం. కానీ యాక్టర్స్ అనేవాళ్ళు ఒక బ్యాలెన్స్డ్ డైట్ని మెయింటైన్ చేయడానికి, ఎక్కువగా తినకుండా కంట్రోల్ చేసుకోవడానికి పోర్షన్ కంట్రోల్ టెక్నిక్ని యూస్ చేస్తారు. థర్డ్ వన్ మీల్ ప్లానింగ్. తినే ఫుడ్ని ముందుగానే ప్లాన్ చేసుకోవటం వల్ల ఏం తినాలో ఆలోచించాల్సిన అవసరం లేదు కాబట్టి అన్హెల్దీ ఫుడ్స్ కోసం ఆలోచనే రాదు అండ్ అవాయిడ్ చేస్తారు కూడా. అండ్ ఫోర్త్ వన్ రోజంతా ఎనర్జీ అండ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ని మెయింటైన్ చేసుకోవడానికి స్నాక్స్లో కూడా ఫ్రూట్స్, నట్స్, సీడ్స్
సీడ్స్ అండ్ యోగట్ని తీసుకుంటారు. ఫిఫ్త్ వన్ హైడ్రేషన్. స్కిన్ రేడియంట్గా ఉండాలంటే దానికి కావాల్సిన హైడ్రేషన్ మనం ఇవ్వాలి. బాలీవుడ్ యాక్టర్స్ హైడ్రేటెడ్గా ఉండటానికి వాటర్, హెర్బల్ టీస్ అండ్ ఫ్రెష్ జ్యూసెస్ని తాగుతూ ఉంటారు. ఈ స్టెప్సే కాకుండా ఇంకో స్టెప్ కూడా ఉంది, అదే ఎక్సర్సైజ్. అక్షయ్ కుమార్ నుంచి అనిల్ కపూర్ వరకు, ఈవెన్ 81 సంవత్సరాలు ఉన్న అమితాబ్ బచ్చన్, నాగార్జున గారు, లేకపోతే మహేష్ బాబు, వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఆన్ స్క్రీన్లో చాలా ఫిట్గా అండ్ యంగ్గా కనిపిస్తారు. వీళ్ళు ఇంతలా వాళ్ళ బాడీ ఆర్ ఫేస్ని మెయింటైన్ చేయడానికి రీజన్ ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయడానికి ఎంత కష్టపడుతూ ఉంటారు అనమాట. ఫ్యాండమ్ని మెయింటైన్ చేయాలంటే యాక్టర్స్ కాస్మెటిక్ ప్రొసీజర్స్, హెల్దీ లైఫ్ స్టైల్, స్కిన్ కేర్ రొటీన్, ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి. బై ది వే, మీ ఫేవరెట్ హీరో ఎవరో కింద కామెంట్ చేయండి. నా ఫేవరెట్ హీరో అయితే యూనివర్సల్ హీరో కమల్ హాసన్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. ఇంకో మంచితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.